సబ్స్క్రైబ్ మనం 99. వెల్కమ్ గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన ముందున్నటువంటి ఎదురు విశ్వనాథ్ రెడ్డి సార్ గారికి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను ఈ రోజు ఈ స్టేజ్ మీద ఉండడానికి కారణం మన దివంగత నేత రాజవర్ధన్ రెడ్డి గారి ఆశయమే నేను ఈరోజు ఈ స్టేజ్ మీద ఉన్నాను. ఒక సాధారణమైన వ్యక్తిని ఎక్కడి నుంచో వచ్చిన మారుమూల పల్లె నుంచి వచ్చినటువంటి ఒక చిన్న రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని నేను. అలాంటిది మన రాజవర్ధన్ రెడ్డి గారి ఆశయ సాధన కొరకు నన్ను ఎంపిక చేశాడు మన రాజవర్ధన్ రెడ్డి గారు. దాన్ని సాధించుకోవడానికి మన విష్ణువర్ధన్ రెడ్డి సార్ గారు ఎన్నో అహర్నిశలు కృషి చేశారు. అంటే ఒక్కసారి మాట ఇచ్చాడంటే మాట తప్పడం మన విష్ణున్నకి అంటే తెలుసుకోండి ప్రజలారా. కోడుమూరు నియోజకవర్గంలో ఏమైనా పనులు జరగాలంటే ఎటువంటి పని సిసి రోడ్లు కానీ కాలువలు కానీ మంచినీటి పథకాలు కానీ ప్రతి ఒక్కటి మన విష్ణువర్ధన్ రెడ్డి అన్న గారికి స్వాగతంలోనే ఈసారి ఖచ్చితంగా నడుస్తుందని తెలియజేస్తున్నాను. ఈసారి ఖచ్చితంగా మనం గెలవబోతున్నాం. మనకు ఒక బలమైన నాయకుడు దొరికాడు కాబట్టి ఆయన నాయకత్వంలో ఈసారి మనం ఎంపీ ఫండ్స్ ఎమ్మెల్యే ఫండ్స్ రెండు మనకి కోడుమూరు నియోజకవర్గం చెందిన వ్యక్తులమే ఉన్నాం కాబట్టి మన విష్ణున్న గారి నాయకత్వంలో పనిచేస్తాము. ఆయన ఎటువంటి పనినైనా అవలీలగా చేయగల వ్యక్తి కాబట్టి ఆయన సారథ్యంలో నడుస్తామని తెలియజేస్తున్నాను. ప్రజలారా, ఇక్కడ ఉన్నటువంటి అలాగే బెలగల్ రామారెడ్డి గారిని కూడా స్మరించుకుంటున్నాము. ఈ విష్ణువర్ధన్ రెడ్డి సార్ గారు మనకి కోడుమూరు నియోజకవర్గంలో కాన్స్టిట్యూన్స్ లో ప్రతి ఒక్క నియోజకవర్గానికి 2000 పింఛన్లు ఇస్తే ఆయన పట్టుబట్టి 2014 నుంచి 19 టైంలో 3700 పింఛన్లు ఇప్పించాడంటే ఆయన చరిత్ర ఏందో తెలుసుకోవాలన్నాను. అలాగే హౌసింగ్లు, అలాగే సిసి రోడ్లు, కొన్ని రోడ్ల ప్రాజెక్టులు తీసుకొచ్చి రోడ్లు కాలువలు ఇలాంటి ఎన్నో పథకాలు తీసుకొచ్చి చేసినటువంటి వ్యక్తి మన యొక్క విష్ణువర్ధన్ రెడ్డి గారు. అలాగే ఈసారి ఖచ్చితంగా మనము గెలవబోతున్నాం కాబట్టి రాజవర్ధన్ రెడ్డి గారి ఆశయ సాధన కొరకు మేము కృషి చేస్తాం ఖచ్చితంగా. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే, ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే అలాగే ఇన్ఛార్జ్ గారు ఇసుక దోపిడీ, భూదోపిడీలని ఎన్నో అక్రమాలు చేసి కొన్ని కోట్లన్నీ దోచుకున్నారు. ఈసారి ఖచ్చితంగా మనం వాళ్ళని ఎంక్వైరీ చేసి వాళ్ళని లోపలికి పంపించేంత వరకు వదిలిపెట్టమని తెలియజేస్తున్నారు. మనకి విష్ణువర్ధన్ రెడ్డి సార్ గారు ఉన్నారు. ఇలాంటి బలమైన నాయకుడు ఉంటే మనం దేనికైనా ముందుకెళ్తాం. ప్రజాస్వామ్యంలో ప్రజల కొరకే పోరాటం తప్ప ఎటువంటి వ్యక్తిగత ద్వేషాలు కానీ పెట్టుకోకుండా చేయగలం. అలాంటి వ్యక్తి మన విష్ణువర్ధన్ రెడ్డి సార్ గారు. ప్రజల కొరకు పనులు చేస్తున్నాడు తప్ప ఆయన తన సొంత సులాభం కొరకు ఎక్కడ కూడా పనులు చేసుకోలేదు. ఆయన మీద ఎన్నో అభాండాలు నిందలు వేసిన వ్యక్తులు వాళ్ళు. అంటే ఆయనకు ఎక్కడైనా 40 సంవత్సరాల జీవిత చరిత్రలో రాజకీయ రంగంలో ఒకే ఒక్క సెంటు మీద ఎక్కడైనా ఉంది అంటే నిరూపిస్తగినా మేము దానికి సంసిద్ధమై ఉన్నాము. అలాగే తెలుసుకోండి ప్రజలారా, ఇలాంటి నాయకుడిని కావాలా కానీ మనకి ఒకే ఒక్కసారి ఒక టర్మ్ అంటే 5 సంవత్సరాలు ఒక్కసారి అధికారం ఇచ్చింటే వాళ్ళు 2400 కోట్లు దోచుకొని తిన్నారు. అలాంటిది మన విశ్వనాథ్ రెడ్డి సార్ 40 సంవత్సరాలు రాజకీయ రంగంలో ఉన్నాడు అంటే ఆయన ఎంత సంపాదించాలి. కానీ అలాంటి వ్యక్తి కాదే మన విశ్వనాథ్ రెడ్డి సార్ గారు. అలాంటి వ్యక్తి కాదు కాబట్టి ఆయనకి ఇంత అశేష జనసంతో మాదిరి ఈ రోజు మండలంలో ఉన్నారు. ఇలాంటి వ్యక్తి ఉంటే మనకి అశేష జనవాయిని రావడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. తల్లికి వందనం పేరు కింద దాదాపు 15,000 రూపాయలు ఇస్తామంటున్నాడు. అలాగే 18 ఏళ్ళు నిండిన మహిళలకి 15,000 రూపాయల దాకా నెల ఇస్తామంటారు. అలాగే 3 సిలిండర్లు సంవత్సరానికి ఇంటికి, అలాగే ఇంటింటికి కుళాయి పథకము, రైతు బంధు స్కీమ్ కింద 20,000 రూపాయలు, అలాగే వృద్ధాప్య పింఛన్లు
4,000 రూపాయలు పెంచి అంటే 1,000 రూపాయలు ఇంకా అదనంగా పెంచుతామంటున్నాడు. అలాగే వికలాంగుల పింఛను 6,000 పెన్షన్ చేస్తామంటున్నాడు. అలాగే మహిళలకు బస్సు ఫ్రీ అంటే ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. అలాగే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. అంటే ఈసారి మనం ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా గెలవబోతున్నారని అందరికీ తెలుసు. అందుకే ఈసారి కోడుమూరు నియోజకవర్గంలో నాయకత్వంలో మనం బలమైన నాయకులు కాబట్టి మనం కూడా గెలవబోతున్నాం. అందుకే ఈసారి ఖచ్చితంగా మనము చంద్రబాబు గారిని సీఎం చేసుకుంటే అలాంటిది మన విష్ణు గారి నాయకత్వంలో మనం ఎన్నో పనులు చేసుకోవచ్చని తెలియజేస్తున్నాను. ఈసారి జరగబోయే రేపు 13వ తేదీ జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీ నాగరాజన్న గారు అలాగే నేను బొగ్గుల నేను 2 సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. సైకిల్ గుర్తుకే చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, విష్ణువర్ధన్ రెడ్డి సార్ గారి నాయకత్వం. జై హింద్.